ఎలాంటి వాడు ఇంద్రుడు అంటే ఒకసారి మీకు పరీక్షిత్ మహారాజు గారిని కాటేయడానికి తక్షకుడు అనే ఒక పక్షిపాము వచ్చింది తెలుసా. అప్పుడు తక్షకుడిని ఈ పాములందరినీ కూడా ఎలాగైనా శిక్షించాలి అని జనమేజయ మహారాజు గారు ఒక యాగం చేశారు. ఏమి యాగం చేశారు? సర్పయాగం చేశారు. ఆ సర్పయాగంలో ఏం చేశారో తెలుసా అండి. ఇప్పుడు మీరు యాగం యజ్ఞం చేశారనుకోండి, ఏం వేస్తారు? చిన్న చిన్న కర్ర ముక్కలు వేస్తాం మనం. కానీ ఆయన ఏం వేశారో తెలుసా అండి, పాములను వేస్తూ యజ్ఞం చేశారు. ఎలాంటి పాములు? బ్రహ్మాండంలో ఎన్నైతే పాములు ఉన్నాయో అన్ని పాములు యజ్ఞంలోకి వెళ్ళిపోవాలి. అన్ని పాములు వస్తున్నాయి, యజ్ఞంలోకి వెళ్ళిపోతున్నాయి. వివిధ లోకాల నుంచి నాగు పాములు వస్తున్నాయి, అన్ని యజ్ఞంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరైతే పరీక్షిత్ మహారాజు గారిని కాటేసిన తక్షకుడు రావట్లేదు. జనమేజయ మహారాజు గారు అన్నారు, ఈ తక్షకుడు ఎక్కడున్నాడు అంటే వీడెళ్ళి ఇంద్రుడు సీటు కింద దాక్కున్నాడు అనమాట. అయితే యజ్ఞం చేశాయని చెప్పాడు. అయ్యా ఆయన రాలేరు, ఎందుకంటే ఇంద్రుడి సీటుని చుట్టేసుకొని కూర్చున్నాడు. ఇంద్రుడిని అడిగాడు, నన్ను కాపాడరా బాబు అంటే, ఏం చేయనా సీటు కిందకి వెళ్ళు, నేను చూసుకుంటానని. సరే అని ఈ ఆసనం కింద ఉన్నాడు ఆ తక్షకుడు. ఈ ఆసనం కింద ఉన్నాడు అనమాట. అయితే జనమేజయ మహారాజు గారు అన్నాడు, ఆ ఇంద్రుడు కాపాడుతున్నాడా, సరే ఆ ఇంద్రుడిని కూడా ఈ యాగంలో పడేద్దాం. తక్షకాయ స్వాహ అంటూ ఆహుతి చేశారు. తక్షకుడు రావట్లేదు. తర్వాత ఏమన్నారు? ఇంద్రాయ తక్షకాయ స్వాహ అంటే ఇంద్రుడు కూడా రాని తక్షకుడితో అనగానే ఇంద్రుడు ఇలా కూర్చున్నాడు. వెంటనే గడగడగడ సీట్ అంతా కదులుతుంది అనమాట. సీటు ఇంద్రలోకం నుంచి ఆయన కూర్చున్న ఆసనం మొత్తం లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. అదేంటారు, నా ఆసనం ఎందుకు పోతుందిరా అనగానే, సార్ మీ కింద ఉన్నాడు కదా పాము, వాడు లాక్కెళ్తున్నాడు అనగానే ఇంద్రుడు ఏం చేశాడు తెలుసా అండి, ఆ పాముని తీసి బాట్ అని బయటపడేశాడు. నా సీటు నాకు ముఖ్యం, నువ్వు పోతే పో. అలాంటి చోటుకి వెళ్తామా అండి మనం? ఎవరికైనా వాడి సీటే కావాలి, మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే వాడి దగ్గర కానీ మనం వెళ్ళాలనుకునేది. ఎలాంటి వాడు ఇంద్రుడు అంటే ఒకసారి మీకు పరీక్షిత్ మహారాజు గారిని కాటేయడానికి తక్షకుడు అనే ఒక పక్షిపాము వచ్చింది తెలుసా. అప్పుడు తక్షకుడిని ఈ పాములందరినీ కూడా ఎలాగైనా శిక్షించాలి అని జనమేజయ మహారాజు గారు ఒక యాగం చేశారు. ఏమి యాగం చేశారు? సర్పయాగం చేశారు. ఆ సర్పయాగంలో ఏం చేశారో తెలుసా అండి. ఇప్పుడు మీరు యాగం యజ్ఞం చేశారనుకోండి, ఏం వేస్తారు? చిన్న చిన్న కర్ర ముక్కలు వేస్తాం మనం. కానీ ఆయన ఏం వేశారో తెలుసా అండి, పాములను వేస్తూ యజ్ఞం చేశారు. ఎలాంటి పాములు? బ్రహ్మాండంలో ఎన్నైతే పాములు ఉన్నాయో అన్ని పాములు యజ్ఞంలోకి వెళ్ళిపోవాలి. అన్ని పాములు వస్తున్నాయి, యజ్ఞంలోకి వెళ్ళిపోతున్నాయి. వివిధ లోకాల నుంచి నాగు పాములు వస్తున్నాయి, అన్ని యజ్ఞంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరైతే పరీక్షిత్ మహారాజు గారిని కాటేసిన తక్షకుడు రావట్లేదు.